సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే. గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోయిన వాళ్ళందరి మీద కేసులు పడతానే ఉన్నాయండి. సో ఇప్పుడు వర్మ గారి కేసు పక్కన పెడితే పోసాని గారి విషయంలో మీ అభిప్రాయం ఏంటండి? పోసాని గారి విషయంలో మాత్రం అతను చాలా పెద్ద తప్పు చేశాడని నేను అంటానండి. ఎందుకంటే బై నేచర్ వర్మ లాంటి వాడు కాబట్టి తను ఏది చేసినా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వంగవీటి అని ఒక సినిమా తీస్తే వంగవీటి రంగాన్ని హీరోగా చూపిస్తాడని చెప్పి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో దేవినేని రాజశేఖర్ను కూడా ఈక్వల్గా చూపించాడు, ఎవరిది తప్పు లేదన్నట్టు. అందుకని వర్మ ఎలా బిహేవ్ చేస్తాడనేది మనం ప్రిడిక్ట్ చేయటం కష్టం. రైట్. తర్వాత ఇంకేదో సినిమా తీస్తే పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఎలివేట్ చేశాడు ఆ సినిమాలో, పేరు నాకు గుర్తులేదు కానీ కమరాజ్యంలో కడపరెడ్డి దాంట్లోనే. మరి పోసాని కృష్ణమురళి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ కాదు, తెలియనటువంటి వాడేం కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా పేపర్ యాడ్లు ఇచ్చానని ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను 2 లక్షలు పెట్టి చేశాను అనేటువంటిది. అలాంటి వ్యక్తి ఇన్ని రకాలుగా అభిప్రాయాలు మార్చుకోవటం అనేటువంటిదే ఆశ్చర్యకరమైన విషయం. చిరంజీవి గారితో ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం అన్నారు, తెలుగుదేశం అయిన తర్వాత చిరంజీవి గారు అన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడే మాట మీద అదుపు ఉండాలి. ఏమవుతుందంటే మా గురువుగారు ఒక ఆయన ఉండేవాడు, ఒక సామెత చెప్తుండేవాడు, పెదవి దాటని మాటకి నువ్వు ప్రభువు, పెదవి దాటిన మాట నీకు ప్రభువు. ఆ నోట్లో లోపల ఉన్నంత వరకు ఆ మాటని కంట్రోల్ చేసే ఇది మనకుంటుంది, మనం ప్రభువు ఆ మాటకి. మనం వదిలేసిన మాట అది మనకి ప్రభువు, అది మనల్ని ఏం చేయాలంటే చేయగలుగుతాం. ఈయన విషయంలో పోసాని కృష్ణమురళి విషయంలో అదే జరుగుతుంది, పెదవి దాటింది మాట. యాక్చువల్గా అంత ఎమోషన్ ఎందుకు అయ్యారో కూడా అర్థం కాలేదండి. కొన్ని క్లిప్స్ బయటకు వచ్చాయి, ఆ పాత అన్ని రిపీట్ చేస్తున్నారు. అవును, ఆ పదాలు ఆయన అనుకుని ఉండాల్సింది. అతను అనుకున్నది ఏంటంటే ఎవడో ఆయన ఇంటి మీదకి వచ్చి రాయేసాడు. మీకు సందర్భం కూడా రైట్, ఓకే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ అమ్మగారిని, లేకపోతే వాళ్ళ పిల్లలు ఉన్నారు, నీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు ఎన్ని రకాలు మాట్లాడారో. ఇవాళ ఏదో చెప్తారు చూసారా మన మహేష్ బాబు ఏదో సినిమాలో, మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా, ఇట్ట కొడితే అట్టొచ్చుద్ది అంటాడు. సో ఇవన్నీ కూడా రికార్డెడ్ ఇవి కదా. అవును. పైగా అంత ఆవేశపడిపోవాల్సినటువంటి అవసరం ఏముంది, లైన్ దాటి మాట్లాడాల్సినటువంటి అవసరం కరెక్ట్, అదే ఎగ్జాక్ట్లీ అనేటువంటిది ఒకటి. రెండోది, సరే అధికారం మదంతో మాట్లాడాం అనుకుందాం, నిన్న మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా ఆయనకేదో బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఒక మీడియా అధిపతిని పట్టుకుని నువ్వు మాట్లాడింది ఏం మాట్లాడావు? ఉచ్చం నీచం లేకుండా నీ ఇష్టారాజ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా మాట్లాడితే, అప్పుడు దాకా పోసాని కృష్ణమురళిని కూడా కొంచెం లైటే తీసుకున్నారు. అప్పటిదాకా చర్యలు మీరు గమనించండి జాగ్రత్తగా. కేసులు పట్టడం ఎప్పటి నుంచి మొదలైంది? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి బిఆర్ నాయుడు గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడటం అనేటువంటిది చూసిన తర్వాత ఏంటంటే ఇతను మారలేదు కాబట్టి ఇతనికి ఒక లెసన్ చెప్పాల్సిందే ఖచ్చితంగా అనేటువంటిది నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇవాళ వచ్చి మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళనన్నా క్షమించవచ్చు, కానీ పోసాని కృష్ణమురళిని క్షమించడానికి లేదు. ఇవాళ నీ స్థాయి ఏమైంది? ఆ శ్రీరెడ్డితో సమానం అయిపోయావుగా. ఇవాళ పలకరించే ప్రతి వాళ్ళు 3 పేర్లు చెప్తున్నారు, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, వర్మ. అసలు అమ్మాయి ఏంటి, అమ్మాయి స్థాయి ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మిగతా వాటిలో నీతో ఆమెతో సమానం అయిపోయావు కదా నువ్వు. ఆ స్థాయి ఎందుకు తెచ్చుకున్నావు? మాట మెదిలితే 100 కోట్లు సంపాదించాను, నాకు ఇది లేకపోయినా పర్వాలేదు, వేషాలు రాకపోయినా పర్వాలేదు, నా పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారు, 3 తరాలకు నాకు ఎన్ని ఇంటర్వ్యూల్లో చూసాం మనం. మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ నీ పిల్లలు ఎందుకు గుర్తొచ్చారు? వాళ్ళ కెరీర్ ఎందుకు గుర్తొచ్చింది? కుటుంబం ఎందుకు గుర్తొచ్చింది? ఇవాళ ఇన్ని రకాల నీతులు ఎందుకు చెప్తున్నావు అంటే ఫ్యామిలీ కూడా ఇతనికి వ్యతిరేకం అయ్యే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నాను ఓపెన్గా. ఇప్పుడు ఏ ఇంట్లోనే అంతే కదండి. ఒక కేసు కాదు కదా, ఎన్ని కేసులు ఎన్ని చోట్ల పడ్డాయో మీకు గుర్తుందా? దాదాపు ఒక 6 డజన్ కేసులు పడ్డాయి. ఒక్కసారి అరెస్ట్ అవటం అంటూ జరిగితే కనీసం ఒక 6 నెలల పాటు, ఒక్కొక్క కేసు 4 రోజులు తీసుకున్నా 6 నెలల పాటు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. తర్వాత చట్టం ముందు నిలబడతాయా, శిక్ష పడుద్దా లేదా, దట్ ఈజ్ సెకండరీ. మరి ఖచ్చితంగా భార్య పిల్లలన్నా చెప్పుంటారు కదా, ఏం కిరీటం పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీకు, నేను ఒక టూల్ లాగా వాడుకొని వాడు ఒక లాఫింగ్ స్టాక్ లాగా అయిపోయావు అనేటువంటిది వాళ్ళు గట్టిగా చెప్పుంటారు.
మా కెరీర్ ఎందుకు సెట్ చేయలేదని చెప్పుంటారు. ఎందుకు నీకు అవసరమా అని చెప్పేసి అని గట్టిగా చివాట్లు పెట్టుంటాడు. 2 రోజులు ఏడ్చానని చెప్పాడు చూసారా, దీనికోసం ఏడ్చుంటాడు. ఈ బుద్ధి ముందే ఉండుంటే. నేను ఒకటే అడుగుతాను అంజీ గారు, మనం కూడా చాలాసార్లు అనుకున్నాం, కొన్ని వేల మంది వైఎస్ఆర్సీపీలో ఉంటే కేవలం ఈ 10-15 మంది మీద ఎందుకు జరుగుతుంది దాడి? మిగతా అందరూ హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. ఆ ఎమ్మెల్యేల్లో కేవలం ఒక 7-8 మంది ఎమ్మెల్యేల మీద మాత్రమే పడుతున్నారు. మిగతా వాళ్ళని ఎవ్వరూ ఏమనలేదు కదా ఈ ప్రభుత్వం వచ్చినా. అంటే ఏంటంటే వాళ్ళు లైన్ దాటి ఏ రోజు మాట్లాడలేదు, విమర్శలాగా చేశారు. అది కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడిన వాళ్ళే ఇవాళ సఫర్ అవుతున్నారు. వాళ్ళల్లో ఫ్రంట్ రోలో ఉండేటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి. మంచి సబ్జెక్ట్ ఉంది, మేధావి, మంచి రైటరు, మంచి యాక్టరు. ఇన్నున్నా కానీ రావణాసురుడిలో కనుక అన్ని లక్షణాలు ఉండి పరస్త్రీ వ్యామోహం అనేది ఏ రకంగా అయితే నాశనం చేసిందో రావణాసురుడిని, అలాగే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న పోసాని కృష్ణమురళి కూడా ఆ నోటి తుత్తర అనేటువంటి ఒక అవలక్షణంతో ఇవాళ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బయట అపీరెన్స్, పబ్లిక్ అపీరెన్స్ లేదు. ఒక షో కూడా చేద్దాం అనుకున్నారు, అది కూడా క్యాన్సిల్ అయింది. అవును. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో మీకు తెలుసు బాగా. రాజకీయాల్లో షో ఒకటి చేద్దాం అనుకున్నారు. సో ఎవ్వరు ముందుకు రారు ఇవాళ. రైట్. అధికారంలో ఉన్నప్పుడు అందరూ మీ చుట్టుంటారు. అధికారం పోయిన తర్వాత అందుకే అంటారు అధికారానికి తండ్రులు అనేక మంది ఉంటారు.